క్రీడలతో స్నేహ బంధాలు పెంపొందాయని జిల్లా మాజీ సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు మంత్ర సంతోష్ అన్నారు. కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహిస్తున్న వీసీసీ క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా మాజీ సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు మంత్ర సంతోష్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యువత ఐకమత్యంతో క్రీడల పోటీలో పాల్గొనాలని సూచించారు. యువత దేశానికి మార్గదర్శకమని వారు తెలియజేశారు. యువత చెడు వ్యసనాలకు బెట్టింగ్లకు అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి చెడు వ్యసనాలకు బెట్టింగ్లకు దూరంగా ఉండి మంచి నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధనకు చేరుకొని తల్లిదండ్రులకు స్నేహితులకు మంచి పేరు సంపాదించి పెట్టాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ కొండ్రావుపేట మండల అధ్యక్షులు కుమ్మరి దేవదాసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రవీందర్ రెడ్డి, ఆర్గనైజర్సు కదిరే పరశురాం, మేకల నరేష్, బుట్టి ఇమానియల్, పల్లి శ్రీనివాస్, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు. మరి వారు స్వచ్ఛందంగా వారికి నచ్చినటువంటి ఎన్నో కష్ట నష్టాలను ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి మరి ఇంత మంచి గ్రౌండ్ను తయారు చేసుకొని మరి జిల్లా స్థాయిలో అన్ని టీంలకు వారు ఇన్ఫార్మ్ చేసి మరి అందరి సమిష్టి కోఆర్డినేషన్తో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రీడల వలన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు యువత చూసుకున్నట్టయితే ఆన్లైన్ గేములు, బెట్టింగ్ యాప్లకు మరి బానిసలవుతున్నారు. అట్లా కాకుండా ఈ క్రికెట్ ఆడడం, వాలీబాల్ ఆడడం వల్ల మానసిక ఆనందం, అదేవిధంగా పరస్పర స్నేహ బంధాలు పెరిగి మంచి వాతావరణం, సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా యువతంతా ఈ క్రీడల వైపు, గ్రామీణ క్రీడలు కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఈ క్రికెట్ కానీ అందరూ ఆడుకొని మరి వాళ్ళ శరీర దాడుద్యాన్ని పెంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, ముఖ్యంగా యువత అందరికీ ఈ మొబైళ్లకు బానిసలు కాకుండా, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో గంజాయిలని, బీర్లని, మందు, అనేక రకమైనటువంటి చెడు వ్యసనాలకు గురవుతున్నారు. అట్లాంటి అన్నిటిని యువత దూరం పెట్టి మరి సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఒక లక్ష్యం ఎంచుకొని మన భవిష్యత్ తరానికి మనం ఏమైతే ఇవ్వాలనుకుంటున్నామో మన ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీ జీవితాన్ని ఒక మంచి మార్గంగా తీసుకువెళ్లవలసిందిగా జిల్లా యువతకు, మండల యువతకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇమాన్యుయల్ గాని, నరేష్ గాని, పరశురాములు గాని, మరి వారి సీను గాని, వారందరి బృందానికి మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, గెలుపు ఓటములు అనేది సహజము. గెలిచినప్పుడు పొంగిపోవడమో, ఓడినప్పుడు కుంగిపోవడమో కాకుండా అందరు సమిష్టిగా కలిసి ఈ గేములు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించినటువంటి ఏదైనా మంచి చెడులు ఉంటే తప్పకుండా నా వంతు బాధ్యత నేను వహిస్తాను. మరి వీళ్ళు ఏది చెప్పినా దానికి నేను మంచి చెడు ఏది ఉన్నా పూర్తి స్థాయిలో నేను బాధ్యత వహిస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బృందానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.